హాయ్ అండి. హాయ్ అండి. సో మీ పేరు? ప్రీతం రజనీష్ అండి. ఓకే. సో ఏ ఊరండి మీది? హైదరాబాద్ అండి. సో ఏంటి మీ ఎడ్యుకేషన్ బ్యాక్‌గ్రౌండ్? బీటెక్ అండి. స్పెషలైజేషన్ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. సో ఏంటి మీ ఫ్యూచర్ యాంబిషన్? ఏఐలో మాస్టర్స్ చేయాలనండి. ఓకే. సో ఏ కంట్రీని, ఏ యూనివర్సిటీని చూస్ చేసుకున్నారు? యూకేని చూస్ చేసుకున్నానండి. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అండి. ఓకే. సో ఎందుకు వైజ్ అదే? కోర్సు పరంగా వాల్యూ ఆఫ్ సర్టిఫికేషన్ పరంగా మనకి యూకే అనేది బాగుందండి. మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా చాలా బాగుందన్నమాట. సో అందుకని. సో వీసోర్స్ అంటే మన అందరికీ తెలుసు, ఫారెన్ ఎడ్యుకేషన్కి పెట్టింది పేరు. ఇప్పుడే మార్కెట్లో ఇంజెక్ట్ అయిపోయింది ప్రతి స్టూడెంట్కి కూడా. అయితే మీరెందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీసోర్స్ని చూస్ చేసుకున్నారు? హోప్ లేదండి, బయటగా ట్రై చేసాము. రిజెక్ట్ అయింది ఒక లోను, ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నారు. ఈడికి వచ్చాక హోప్ కలిగింది మాకు. ఇప్పుడు ప్రాసెస్ అవుతుంది. ఆన్ ద కాలేజ్ ఆఫర్ లెటర్ వచ్చింది. ఓ వావ్. ఇప్పుడు లోన్ ప్రాసెస్లో ఉన్నామండి. సో మీరు బయట వేరే కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు అప్లికేషన్స్ మీకు ఏమేం కనిపించాయి? అంటే హర్డల్స్ ఎక్కడెక్కడ కనిపించాయి మీకు అంటే పర్టికులర్? స్మూత్నెస్ లేదండి. బయట మామూలుగా మనం వెళ్తే కొన్ని వింటారు, కొన్ని వినరు. ఇక్కడ మాత్రం అన్ని విని మనకి ఏం మిస్ అవుతున్నామో చెప్పి దాని తర్వాతే ప్రాసెస్ చేస్తున్నారు. హడావిడి కాకుండా మనకి అనుకూలంగా చేస్తున్నారు. ఓకే. సో మనం ఒకవేళ ఫారెన్ వెళ్ళి చదువుకోవాలి అని అంటే మెయిన్గా ఏమేమి చూసుకోవాలి? ఎందులో మీకు మెయిన్గా హర్డిల్స్ వచ్చినాయి? అంటే ఇప్పుడు మనకి ఇవి సర్టిఫికెట్స్ ఉండాలి, లోన్ రావాలి, స్కాలర్షిప్ వగేరా వగేరా ఉంటాయి కదా. మీరు బయట కన్సల్టెన్సీ దగ్గరికి టచ్ చేసినప్పుడు మీకు అబ్బా ఇవి ఉండాలా, ఇవి ఉంటేనే పోతామా లేకపోతే పోమా, ఎందుకు హోప్లెస్ సిచ్యువేషన్ వచ్చింది మేడం నాకు అన్నారు కదా, ఆ సిచ్యువేషన్కి తీసుకొచ్చిన థింగ్స్ ఏంటి? అంటే కాలేజ్ పరంగా మనకు అన్ని మన దగ్గర ఉంటాయి, కానీ మనం ఏది చూసుకోమంటే మన క్రెడిట్ స్కోర్ ఏమైంది, మన ఫాదర్ వాళ్ళది ఏమైంది, వాళ్ళు అసలు పాత ప్రీవియస్ మనం చెక్ చేసుకోకుండా వెళ్ళి వేరే దగ్గర వాళ్ళు చెక్ చేయకుండా చేసేస్తారు. ఇప్పుడు మన దగ్గర రాగానే ఫస్ట్ అడిగారు, చూశారు, ఇది ఉందని చెప్పారు, ఇలా చేయొచ్చు అని ప్రాసెస్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది మనం మెయిన్గా చూడాల్సింది మన ప్రొఫైల్ ఎలా మెయింటైన్ చేసుకొచ్చారు మన పేరెంట్స్. మనకి తెలియకపోవచ్చు, ఒకవేళ ఇన్ కేస్ తెలిసిన వాళ్ళు చూస్తారండి, కొంతమంది తెలియని వాళ్ళు ఫస్ట్ అది చెక్ చేయించుకోవాలి. ఫస్ట్ మనకి వీసాస్కి వచ్చామంటే కాలేజ్ ఎలాగైనా మనకి వస్తుంది, ఎందుకంటే మనకు చెప్తారు ఏ కాలేజ్ సూట్ అవుతుంది మన ప్రొఫైల్ పరంగా అని. బట్ యాజ్ క్రెడిట్స్ కార్డ్ మన చేతిలో ఉంటుంది ప్రొఫైల్ అని, క్రెడిట్ ప్రొఫైల్ అని. అది చూసుకోవాలండి మనం, అది కొంచెం అది జాగ్రత్తలో ఉంటే అన్నీ ఈజీగా అయిపోతాయి. హోప్ లేకుండా వచ్చానండి, హోప్ దొరికింది. హోప్లెస్ గా వచ్చి యూర్ ఫిల్డ్ విత్ హోప్ అండ్ మీకు ఆల్రెడీ ఒక వే చూపించారు, అవుతుంది ప్రాసెస్ లో. ఓకే. సో మెయిన్ థింగ్ మీరు అసలు ఒక ప్రాసెస్ లేదు, ఒక లైనప్ లేదు. వేరే కన్సల్టెన్సీకి వెళ్ళినప్పుడు అక్కడొకటి ఇక్కడొకటి అక్కడొకటి కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంది. ఇది ఎవ్రీథింగ్ రిసోర్సెస్ అండర్ వన్ రూఫ్ కదా. మనం బ్యాంకులకి వెళ్ళి వాళ్ళని వీళ్ళని ఈ పేపర్ ఆ పేపర్ ఇంకో పేపర్ మనకంత ప్రాసెస్ చేస్తున్నారు, బ్యాంకర్సే ఇక్కడ కూర్చున్నారు. సో దిస్ ఇస్ వెరీ క్రిస్టల్ క్లియర్. నీ ప్రొఫైల్ కి యూనివర్సిటీ రా నాయన, సో దిస్ ఇస్ వాట్ యూ నీడ్ టు గ్యాదర్ ఎవ్రీథింగ్, నీకు ఇంత లోన్ వస్తుంది అని మిమ్మల్ని. అది కూడా మంచిగా ఇప్పుడు టాప్ కాలేజ్ లో ఇచ్చారండి యూనివర్సిటీ. ఇప్పుడు వరల్డ్ ర్యాంకింగ్ లో 200+ లో ఉందండి. ఓ వావ్. సో ఏదో కాంప్రమైజ్ అవ్వాల్సిన పని కూడా లేదు. వచ్చిన 10 days అయింది. 10 days లో నాకు యూనివర్సిటీ ఇప్పించారు, చేశారు ప్రాసెస్. అదేంటంటే కొందరు అయితే చెప్పులు అరిగేదాకా తిరిగాం మేడం. అంటే ప్రొఫైల్ మన ప్రొఫైల్ కరెక్ట్ ఉంటే అయిపోతుంది కదా. అంటే మన ఎడ్యుకేషన్ కానీ మన రెజ్యూమ్స్ బట్టి కదండి. సో వాట్ అబౌట్ ద స్కాలర్షిప్? ప్రతి ఒక్కరికి కూడా స్కాలర్షిప్ వస్తుంది అని విన్నాను. అది కూడా సమ్ 8,000 pounds వరకు, అంటే ఆల్మోస్ట్ 8 lakhs మన కరెన్సీలో తీసుకుని. దట్ ఈస్ బిగ్ డీల్ కదా. అక్కడే సగం ఇంకో ధైర్యం వస్తుంది మీకైనా మీ పేరెంట్స్ కైనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 3,000 pounds వచ్చిందండి. 3,000 pounds వచ్చేసిందా మీకు? ఓ వావ్. ఓకే. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో ఎందుకు ఫారెన్ కంట్రీ అనిపిస్తలేదా మీకు? అచీవ్ చేసుకోనికి మన నాలెడ్జ్ కోసం వెళ్తున్నాం. మన బట్టి ఉంటుంది, మనం ఎలా పర్సీవ్ చేసుకుంటాం దాన్ని. మనం కష్టపడితే ఏదైనా. సో నీలాగా మీ ఫ్రెండ్స్కి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? అబ్రాడ్ మీద వెళ్ళాలి అని ఆలోచన వచ్చినా, దాని గురించి మీకు తెలుసుకోవాలనుకున్నా, బెస్ట్ ఆప్షన్ వీసోస్ అండి. మీరు రావచ్చు, వచ్చారంటే వన్ స్టాప్ డెస్టినేషన్. మీకు ప్రతి దాని గురించి ఇన్ఫర్మేషన్తో పాటు బ్యాంకుకి సంబంధించి, లోన్కి సంబంధించి వెళ్ళే వరకు వీళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు నాకు వీసోర్స్ అనేది నాకు తెలుసు, కానీ నన్ను ఇక్కడికి ఎంకరేజ్ చేసి తీసుకొచ్చి మా మమ్మీ అని, మదర్ ఇలా మన ఇంటర్వ్యూస్ చూసి చేస్తారు వాళ్ళు. పద మనం వెళ్దాం, ఏం కాదు వెళ్దాం అని తీసుకొచ్చారు, అయ్యిందని ప్రాసెస్.
ఎస్. సో మీ కేసులో లక్కీ అమ్మ సుమన్ టీవీ వీడియోస్ చూసి మిమ్మల్ని నాడో నేను తీసుకెళ్తాను అని అన్నారు కాబట్టి చాలా మంది అమ్మలకు కూడా నాన్నలకు కూడా తెలియకపోవచ్చు ఈ వీడేందే పోతానంటున్నాడు మనకి ఏ అంటే బీ నాలెడ్జ్ తెలియదు అన్న పిల్లలు ఉన్నారు. కానీ ఆ పిల్లలకి నిజంగా జెన్యున్గా వాళ్ళకి యూనో టాలెంట్ ఉండి ఉండొచ్చు. ఏమీ లేదండి, పిల్లోడినో ఒక్కసారి రీసోర్స్కి తీసుకురండి. మీరు ప్రతి ఒక్క ఫ్లోర్ తిరగండి, ప్రతి ఒక్క టేబుల్లో కూర్చోండి, అడగండి, మీరు సాటిస్ఫై అవుతాయనే. అంటే సప్త సముద్రాలు దాటియడం మన పిల్లల్ని అంత ఇష్టంగా ప్రేమగా పెంచి పోషించుకుంటున్నాం కదా, అంత ఈజీ కాదు. కాబట్టి అడగండి, స్క్రూటినీ చేయండి, మీకు సాటిస్ఫై అనిపిస్తేనే పంపించండి అబ్బా. అంతే కదండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.